నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాలు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి పత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే వ్యవహారమే. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ భార్య భారతిరెడ్డి చైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఏబీసీ నివేదికకు విరుద్ధంగా అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు కంటే సాక్షికి అత్యధికంగా ప్రకటనలు ఇవ్వడం వెనుక పిట్ ప్రోగో జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 5 ఏళ్లలో 488 కోట్ల మేరకు ప్రకటనలు ఇస్తే ఒక్క సాక్షికే 403 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి తొలుత ఇచ్చిన సమాధానంపై వారు సంతృప్తి చెందలేదు. అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టించారన్నారు. గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, అందుకే వాస్తవ పరిస్థితులపై గణాంకాల సహితంగా వివరాలు సభలో పెట్టానని మంత్రి అన్నారు. సభా సంఘం ఏర్పాటుపై స్పీకర్తో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి సభకు హామీ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ గత కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి రిలీవ్ కాకుండా సీఎస్తో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుపై విష ప్రచారానికే 858 కోట్లకు పైగా ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు, ప్రభుత్వానికి వంతపాడిన మీడియాకు దోచిపెట్టిన వ్యవహారంపై విచారణ జరిపించాలని, ప్రభుత్వ ప్రకటనల్లో గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎక్కడా ఉండదని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. గత 5 ఏళ్లలో 858 కోట్లకు పైగా ప్రకటనలకే ఖర్చు చేశారు. సాక్షి మీడియాకే 400 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆంగ్ల పత్రికలకు కోట్లు దోచిపెట్టి వాటితో అనుకూల సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. డిజిటల్ కార్పొరేషన్కు 180 కోట్లకు పైనే ఇచ్చారు. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండీ వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా పెట్టారు. వీటన్నింటిపైన సభా సంఘం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే కోరారు. జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. 371 కోట్లు సాక్షి పత్రికకు ఇస్తే అన్ని పత్రికలకు కలిపి 488 కోట్లే ఇచ్చారు. ఇందులో దాచడానికి మభ్యపెట్టడానికి ఏమీ లేదు. మరో 32.75 కోట్లు సాక్షి పత్రికకు కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా ప్రకటనల కింద ఇచ్చారు. మొత్తంగా 403 కోట్లు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సభకి హామీ ఇచ్చారు.